హలో నమస్తే, నేను మీ సురేష్. ఇక కష్టాల్లో ఉన్నాంరా బాబు, ఆదుకోండి, మా పిల్లల చదువుకి ఇంత ఖర్చు అవుతుంది, మేము భరించలేని స్థితిలో ఉన్నాం, లేదా మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి కనీసం ₹1,00,000 ఇవ్వండి, లేదా ఒక 50,000 ఇవ్వండి, ఒక 20,000 ఇవ్వండి అంటే రకరకాల కారణాలు చెప్తారు మన రాజకీయ నాయకులు. అది ఏ పార్టీ వారైనా కావచ్చు. మీ ఒక్కళ్ళకిస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని మనల్ని ప్రశ్నించి ఆ వంక చూపించి కేవలం వాళ్ళు ఆ సాకుతో మనకి డబ్బులు ఇవ్వటం మానేస్తారు, మనకి సాయం చేయటం మానేస్తారు. కానీ ఎలక్షన్లు వస్తే మట్టుకి తాము పార్టిసిపేట్ చేస్తున్నా లేదా వారు కొనసాగుతున్న పార్టీని గెలిపించడం కోసం ఎక్కడెక్కడి నుంచి డబ్బులన్నీ తీసుకొచ్చి కట్టలు ముందు పోస్తారు, వాళ్ళ అవసరం వరకు పంచుతారు. ఇదే ఎలక్షన్లో మనకు జరిగేటువంటి తంతు. అన్ని రాజకీయ పార్టీలు ఇదే పందాన్ని అనుసరిస్తాయి. తాజాగా కుప్పంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఒకటి జరుగుతుంది. అక్కడ గతంలో గెలిచిన డాక్టర్ సుధీర్ రాజీనామా చేశారు. 2019 అప్పుడు మున్సిపల్ ఎన్నికలప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మొత్తం 25 వార్డులు ఉంటే దాంట్లో 19 వైఎస్ఆర్సీపీ, అలాగే 6 వార్డులు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా మరి సుధీర్ అక్కడ కొనసాగారు. మరి ఇప్పుడు ఆయన సడన్గా రాజీనామా చేయడంతో అక్కడ మళ్ళీ ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు వచ్చే వార్తలు ఏంటంటే అక్కడ ఒక ఓటుకి దగ్గర 50 లక్షల వరకు పంచడానికి ప్లాన్ చేస్తున్నారంట తెలుగుదేశం పార్టీ నేతలు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ని కొనాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయంట. మీరు కనుక ఇప్పుడు మాకు ఓటు వేయకపోతే ఈ 4 సంవత్సరాలు మీకు మేము చుక్కాలు చూపిస్తాం అని ఒకరు బెదిరిస్తే, మరి కొంతమంది ఏమో ఇది అవసరాలకి డబ్బులు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు బేరసారాలు ఆడుతున్నారంట. మొత్తానికి అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మట్టి చాలా రసవత్తరంగా మారింది. సోమవారం రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ మొత్తం ఇప్పుడు 10 మంది సభ్యులతో ఉంది. కోరం ప్రకారం అక్కడ 13 మంది సభ్యులుంటే అక్కడ ఆ పార్టీ గెలిచినట్టు అనమాట. మిగతా 3 కోసం ట్రయల్ చేస్తుందన్నమాట. అయితే ఇప్పటివరకు 6 తెలుగుదేశం పార్టీ గతంలో గెలుచుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ డాక్టర్ సుధీర్తో పాటు మరొక 3 కౌన్సిలర్లు అయితే మరి అక్కడ తెలుగుదేశం పార్టీ తన అధికారాన్ని ప్రయోగించి వెనక్కి తీసుకుంది. కానీ ఇప్పుడు మరి అధికార పార్టీ ఇది వచ్చింది. గతంలో అక్కడ కుప్పంలో తెలుగుదేశం పార్టీ అంటే మరి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కాబట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ చాలా ఛాలెంజ్గా తీసుకొని అప్పుడు 19 సీట్లు అయితే కైవసం చేసుకుంది. మరి అప్పుడు ఆ ఓడిపోవడానికి కారణాలు తెలుగుదేశం పార్టీ రకరకాలుగా చెప్పి ఉండొచ్చు కదా. అధికారంలో ఆ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు గెలుచుకున్నారు, మరి మనకు అధికారం లేదు కాబట్టి కోల్పోయామని అప్పుడు రకరకాల కారణాలు అక్కడ ఉన్న ప్రజలకి నాయకులకి చెప్పుకొచ్చింది పార్టీ. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా, మరి ఇప్పుడు గెలవకపోతే ఈ ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం మొత్తం పడుతుంది. అంత రాష్ట్రం మొత్తం కూడా ఈ కుప్పం నియోజకవర్గం గురించి చర్చ నడుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కాబట్టి దీని మీద చర్చ ఎక్కువగా నడుస్తుంది. ఈ ఎఫెక్ట్ రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా పడుతుంది. ముఖ్యంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద మచ్చలాగా ఏర్పడుతుంది అన్నమాట. అంటే సొంత నియోజకవర్గం ప్రజలు కూటమికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే తన నియోజకవర్గంలో గెలిపించుకోలేని స్థితిలో ఉన్నారు అని రాష్ట్రం మొత్తం ప్రతిపక్షం గొంతెత్తి చెప్తుంది. రకరకాల సోర్స్తో అది చెప్పుకోవచ్చు. సో ఎలాగైనా గెలవాలి అనేది ఇప్పుడు అక్కడ కాన్సెప్ట్ అనమాట. మొత్తం మీద 50 లక్షలు ఒక ఓటుకి అక్కడ డిమాండ్ ఉన్నట్టు టీడీపీ నేతలు ప్రభువులో పెట్టినట్లయితే వార్తలు వస్తున్నాయి. సో ఏదేమైనా మరి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ అక్కడ మళ్ళీ పార్టిసిపేట్ చేసి గెలుస్తుందా అనేది చూడాలి. ప్రతిపక్షం కనుక గెలితే ఇప్పుడు మన పైన చెప్పుకునే జరుగుతాయి. ఎక్కువగా కూడా అధికార పార్టీ గెలవడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. సో ఇది